Namaste, dear students. We learned relative pronouns or relative clauses who, that, which in our last lesson. Okay. Who is used for people and that is used for things. We learned. Okay. Who is used for people. The little girl who sat next to me ate sweets all the way, the whole way. And I don't like the people who backbite. వెనక మాట్లాడుకునే వాళ్ళని నేను ఇష్టపడను. దిస్ ఈస్ ద యూసెస్ ఆఫ్ హూ. రిలేటివ్ ప్రొనౌన్ హూని ఎలా యూస్ చేయాలో చూసాం. అండ్ దట్ ఈజ్ యూస్డ్ ఫర్ థింగ్స్. అంటే ద కార్ దట్ ఈస్ పార్క్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ గేట్ బిలాంగ్స్ టు మిస్టర్ రమేష్. అండ్ ద డ్రెస్ దట్ ఐ బాట్ ఎస్టర్డే వాస్ నాట్ వెరీ నైస్. ఇలా మనం నేర్చుకున్నాం రిలేటివ్ ప్రొనౌన్స్ని. And now in this lesson we are going to learn some more things about relative pronouns, who, that, which and what. ఈ లెసన్లో మనం వాట్ని గురించి కూడా నేర్చుకుందాం. ఓకే. అండ్ ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ విషయంలో చాలాసార్లు ఈ దట్ని, హూ, దాట్, విచ్ వీటిని తీసేసి కూడా మీరు కొంతమంది యూజ్ చేయటం మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కొన్న కారు మా ఫ్రెండ్దే. ఇది ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తే ఎలా చెప్పాలి? నువ్వు కొన్న కారు, ఏ కారు? పర్టికులర్ కారు. అంటే ద కార్ దాట్ యు బాట్ వాజ్ మై ఫ్రెండ్స్ కార్. ఇదే కదా మామూలుగా చెప్పాల్సింది. ద కార్ దాట్ ఆర్ విచ్ యు బాట్ వాజ్ మై ఫ్రెండ్స్ కార్. అయితే ఇంగ్లీష్లో ఇలా చెప్పరు. ద కార్ యు బాట్, అక్కడ దట్ని స్కిప్ చేశారు, గమనించండి. ద కార్ యు బాట్ వాజ్ మై ఫ్రెండ్స్ కార్. ఓకే. అంటే వీ లెఫ్ట్ అవుట్ ద రిలేటివ్ ప్రొనౌన్ హియర్. వీ లెఫ్ట్ ద రిలేటివ్ ప్రొనౌన్ అవుట్ హియర్. అలాగే నీకు కావలసిన ట్రైను ఇప్పుడే వెళ్ళిపోయింది. సో యు ఆర్ అంటే ఏదో ట్రైన్ వచ్చాము, ఇప్పుడు వచ్చినప్పటికీ నీకు కావలసిన ట్రైన్ ఇప్పుడే వెళ్ళిపోయింది. దీన్ని మామూలుగా రిలేటివ్ ప్రొనౌన్ యూస్ చేస్తే ఎలా చెప్తాం? ద ట్రైన్ దట్ యూ వాంటెడ్ హ్యాస్ జస్ట్ లెఫ్ట్ ఆర్ జస్ట్ డిపార్టెడ్ ఆర్ జస్ట్ గాన్. ద ట్రైన్ దట్ యు వాంటెడ్, దట్ని ఇక్కడ యూస్ చేస్తాం. అయితే ఇది చెప్పేటప్పుడు ఇలా చెప్పరు. ఎలా చెప్తారంటే ద ట్రైన్ యూ వాంటెడ్ హ్యాస్ జస్ట్ లెఫ్ట్, హ్యాస్ జస్ట్ డిపార్టెడ్, హ్యాస్ జస్ట్ గాన్. ద ట్రైన్ యూ లెఫ్ట్, సారీ, ద ట్రైన్ యూ వాంటెడ్, ద కార్ యూ బాట్. ఇలా మనం చెప్తూ వస్తాం. వై? వాట్ ఈస్ ద రీజన్? వై ఈజ్ ద రిలేటివ్ ప్రొనౌన్ లెఫ్ట్ అవుట్? ఎందుకు రిలేటివ్ ప్రొనౌన్ ఇక్కడ యూజ్ చేసాం? వీ షుడ్ అబ్జర్వ్ ఇట్ కేర్ఫుల్లీ. ఎప్పుడైతే రిలేటివ్ ప్రొనౌన్ సబ్జెక్ట్ను గురించి చెప్తుందో అప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ ఆ సెంటెన్స్లో యూజువల్గా ఉంచుతారు. అలా కాకుండా రిలేటివ్ ప్రొనౌన్ ఆబ్జెక్ట్ను గురించి చెప్తుంటే ఆ రిలేటివ్ ప్రొనౌన్ని సెంటెన్స్లో స్కిప్ చేస్తూ ఉంటారు, అంటే లీవ్ చేస్తూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారు. ఏంటండి సబ్జెక్ట్ని, ఆబ్జెక్ట్ని ఒక్క ఎగ్జాంపుల్లో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం, ద కార్ దట్ ఈస్ పార్క్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్ బిలాంగ్స్ టు నరేష్. ద కార్ దట్ ఈస్ పార్క్డ్, ఓకే, ద కార్ దట్ ఈస్ పార్క్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్ బిలాంగ్స్ టు నరేష్. ఇక్కడ దేనిని గురించి మాట్లాడుతున్నాం? నరేష్ని గురించి మాట్లాడుతున్నామా, కార్ని గురించి మాట్లాడుతున్నామా? ద కార్ అంటే ఇక్కడ ద కార్ అనేది సబ్జెక్ట్. ద కార్ ఇది సబ్జెక్ట్ అవుతుంది. అంటే మనం కార్ను గురించే మాట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఏ కారును మాట్లాడుతున్నాం? సబ్జెక్ట్గా యూస్ చేస్తున్నటువంటి కారు. ద కార్ దట్, ఇక్కడ దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ని మనం దీని తర్వాత యూస్ చేస్తాం. అంటే ద కార్ దట్ ఈజ్ పార్క్డ్. అంటే ఒక సబ్జెక్ట్, ద కార్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాబట్టి రిలేటివ్ ప్రొనౌన్ సబ్జెక్ట్తో యూస్ చేస్తున్నాం కాబట్టి అటువంటి సెంటెన్సెస్లో ఖచ్చితంగా రిలేటివ్ ప్రొనౌన్ ఉంచే చెప్తాం. ద కార్ యూ పార్క్డ్ అని అనం. ద కార్ ఈజ్ పార్క్డ్ అని అనం. ద కార్ దట్ ఈస్ పార్క్డ్ అనే అంటాం. ద కార్ విచ్ ఈస్ పార్క్డ్, ద కార్ దట్ ఈస్ పార్క్డ్ అనే అంటాం. బికాస్ ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ దట్ కానీ విచ్ కానీ దేన్ని రిఫర్ చేస్తుంది? సబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది. సబ్జెక్ట్ని రిఫర్ చేస్తున్నటువంటి, సబ్జెక్ట్ని గురించి చెప్తున్నటువంటి రిలేటివ్ ప్రొనౌన్ని సెంటెన్స్లో డెఫినెట్గా ఉంచి తీరుతాం. అదే ఇక్కడికి వచ్చేసరికి ద కార్ యూ బాట్ అంటున్నాం. ద కార్ దట్ యూ బాట్ అని అనాల్సిన అవసరం లేదు. ద కార్ యూ బాట్ వాజ్ మై ఫ్రెండ్స్ కార్. ఇక్కడ ద కార్ దట్ యు బాట్
అని ఎందుకు అనట్లేదు అంటే ఇక్కడ యూ బాట్ ఏ కార్ అంటే ఇక్కడ యూ సబ్జెక్టు, ద కార్ యూ బాట్, యూ సబ్జెక్టు, ద కార్ అనేది ఆబ్జెక్ట్. అర్థమవుతుందా? ఇక్కడ ద కార్ దట్ యూ బాట్, ఈ దట్ అనేది దేనిని గురించి చెప్తుంది? ఆబ్జెక్ట్ని గురించి చెప్తుంది. ఇక్కడ యూ సబ్జెక్ట్, యూ బాట్ ఏ కార్, సింపుల్ లాజిక్ అండి. యూ బాట్ ద కార్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? యూ. ఆబ్జెక్ట్ ఏంటి? కార్. రైట్. కాబట్టి ఇక్కడ మనం సెంటెన్స్ ఎలా చెప్తున్నాం? ద కార్ యూ బాట్, దట్ యూ బాట్. ఏదైతే చెప్పినా పర్వాలేదు, కానీ యూజువల్గా ఎలా చెప్తారంటే ద కార్ దట్ యూ బాట్కు బదులుగా ద కార్ యూ బాట్ అని అంటాం. ఎందుకంటే ఇక్కడ ద కార్ని గురించి మనం మాట్లాడుతున్నటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఎప్పుడు ఆబ్జెక్ట్ని చెప్తుంది. ద కార్ దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ దేని గురించి మాట్లాడుతుంది? ఇక్కడ యూ గురించి మాట్లాడట్లేదు, ఆబ్జెక్ట్ అయినటువంటి కార్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఆబ్జెక్ట్ను గురించి చెప్పేటటువంటి రిలేటివ్ ప్రొనౌన్ని సెంటెన్స్లో స్కిప్ చేసేస్తూ ఉంటాం. వి ఆఫెన్ లీవ్ ఇట్ అవుట్. ఎలా అంటే ద కార్ యూ బాట్ వాజ్ మై ఫ్రెండ్స్ కార్, అంతేగాని ద కార్ దట్ యూ బాట్ వాజ్ మై ఫ్రెండ్స్ కార్ అని అన్నము. అర్థమైందా? అంటే రిలేటివ్ ప్రొనౌన్ సబ్జెక్ట్ని గురించి చెప్తుంటే దానిని సెంటెన్స్లో చెప్తాం. ఆబ్జెక్ట్ని గురించి చెప్తున్నప్పుడు యూజువల్గా దాన్ని విడిచిపెట్టేస్తాం. దానికి ఎగ్జాంపుల్స్ చూడండి. ద కార్ దట్ ఈస్ పార్క్డ్, ఎందుకంటే ఇక్కడ కార్ గురించే మాట్లాడుతున్నాం. కారే సబ్జెక్టు. ద కార్ దట్ ఈస్ పార్క్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ బిలాంగ్స్ టు నరేష్ ఆర్ రమేష్. అక్కడ ద కార్ దట్ ఖచ్చితంగా ఉండాలి, బికాస్ అక్కడ ద కార్ దట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ కార్ అనే సబ్జెక్ట్ గురించి చెప్తుంది. ఇక్కడ ద కార్ యూ బాట్, ఇక్కడ ద కార్ దట్ యూ బాట్ అని అనక్కర్లేదు. ద కార్ యూ అనేది యూ బాట్, యూ ఇక్కడ సబ్జెక్టు, కారు ఆబ్జెక్ట్. కాబట్టి మనం ఇక్కడ సబ్జెక్ట్ని గురించి చెప్పట్లేదు, ఆబ్జెక్ట్ గురించి మనం దట్ని యూజ్ చేస్తున్నాం. కాబట్టి సెంటెన్స్లో ఉంచినా పర్వాలేదు, సాధారణంగా మనం తీసేస్తూ ఉంటాం. అర్థమవుతుందా? ఓకే, లెట్ us take another example. The train that you wanted has just left. The train that you wanted means the train that you wanted అంటే ఇక్కడ యూ అనేది సబ్జెక్టు, ట్రైన్ అనేది ఆబ్జెక్టు. అంటే యూ వాంటెడ్ ద ట్రైన్, యూ సబ్జెక్టు, వాంటెడ్ వర్బ్, ఆబ్జెక్టు ట్రైన్. ఇక్కడ మనం ద ట్రైన్ దట్ యూ వాంటెడ్ అని అన్నా తప్పులేదు, కానీ ద ట్రైన్ యూ వాంటెడ్ అని అనేస్తాం. ఎందుకంటే దట్ అనేటటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ట్రైన్ గురించి చెప్తుంది, అంటే ఆబ్జెక్ట్ గురించి చెప్తుంది. కాబట్టి మనం యూజువల్గా దాన్ని స్కిప్ చేసేస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ ద ట్రైన్ దట్ యూ వాంటెడ్ అనే దాంట్లో ట్రైన్ ఆబ్జెక్ట్, యూ సబ్జెక్ట్. ఓకే, అందులోనే ఈ ట్రైన్ గురించి మరో రకంగా మనం మాట్లాడుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ద ట్రైన్ that stops at Warangal leaves at 9 o'clock. For example, the train that stops, ఇక్కడ ట్రైన్ అనేది సబ్జెక్టా ఆబ్జెక్టా? ద ట్రైన్ దట్ స్టాప్స్, ఇందులో ట్రైనే సబ్జెక్టు, ట్రైన్ గురించే మాట్లాడుతున్నాం. యూ కానీ షీ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ ఏమీ లేవు. కాబట్టి ట్రైన్ ఇక్కడ సబ్జెక్టు. కాబట్టి ద ట్రైన్ దట్ ఖచ్చితంగా ఉండాలి. ద ట్రైన్ దట్ స్టాప్స్ ఎట్ వరంగల్ లీవ్స్ ఎట్ 9 AM. చూడండి, ద ట్రైన్ దట్ యూ వాంటెడ్ అని అనట్లే, ద ట్రైన్ యూ వాంటెడ్ అని అన్నాం. అక్కడ దట్ని యూజ్ చేయలేదు. కానీ సెకండ్ సెంటెన్స్లోకి వచ్చేసరికి ద ట్రైన్ దట్ స్టాప్స్ అన్నాం. బికాస్ ఈ రెండింటికి తేడా ఏంటి? ద ట్రైన్ దట్, ఇక్కడ ట్రైన్ అనేది సబ్జెక్ట్ కాబట్టి ద ట్రైన్ దట్ స్టాప్స్, దట్ ఖచ్చితంగా వాడాం. అక్కడ ద ట్రైన్ దట్ యూ వాంటెడ్లో యూ సబ్జెక్టు, ట్రైన్ ఆబ్జెక్ట్. కాబట్టి ద ట్రైన్ దట్ యూ వాంటెడ్ అనకుండా ద ట్రైన్ యూ వాంటెడ్ అని సింపుల్గా మనం అనేస్తూ వెళ్ళిపోతున్నాం. అర్థమవుతుందా? సబ్జెక్టుతో వచ్చేటటువంటి రిలేటివ్ ప్రొనౌన్ సెంటెన్స్తో మాట్లాడతాం. వేరాజ్ ఆబ్జెక్ట్తో యూజ్ చేసేటటువంటి రిలేటివ్ ప్రొనౌన్ని మనం సెంటెన్స్లో యూజువల్గా విడిచిపెట్టేస్తుంటాం, వదిలేస్తూ ఉంటాం. లెట్ us watch another example. Have you found the keys that you lost? Have you found the keys that you lost? అంటే నువ్వు పోగొట్టుకున్న కీసు దొరికాయా? Have you found the keys that lost? ఇక్కడ కీస్ దట్ అనేటటువంటి రిలేటివ్ ప్రొనౌన్ని దేంతో యూజ్ చేసాం? హ్యావ్ యూ ఫౌండ్ ద కీ ఆర్ కీస్ దట్ యూ లాస్ట్. ఇక్కడ దట్ అనేది దేంతో యూజ్ చేసాం? కీస్ అనేటటువంటి దాంతో యూజ్ చేసాం. సో సెంటెన్స్లో దట్ ఉండాలా వద్దా? అంటే హ్యావ్ యూ ఫౌండ్ ద కీస్ దట్ యూ లాస్ట్ అనాలా, ఆర్ హ్యావ్ యూ ఫౌండ్ ద కీస్ యూ లాస్ట్ అని అనాలా? అంటే
దట్ యూ లాస్ట్ అన్నా పర్వాలేదు, కానీ యూజువల్గా స్పోకెన్ ఇంగ్లీష్లో హ్యావ్ యూ ఫౌండ్ ద కీస్ యూ లాస్ట్ అని అంటారు. ఎందుకు? ఇక్కడ దట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ని ఆబ్జెక్ట్తో వాడామా, సబ్జెక్ట్తో వాడామా? హ్యావ్ యూ ఫౌండ్, ఇక్కడ యూ అనేది సబ్జెక్ట్, డైరెక్ట్గా యూ అని అడుగుతున్నాం. హ్యావ్ యూ, ఇక్కడ దట్ అనేది కీస్తో వాడుతున్నాం. కీస్ ఏంటి? యు ఫౌండ్ కీస్, యూ సబ్జెక్ట్, కీ ఆబ్జెక్ట్. దట్ అనేటటువంటి రిలేటివ్ ప్రొనౌన్ దేంతో యూజ్ చేసాం? కీకి సంబంధించి, అంటే ఆబ్జెక్ట్కి సంబంధించి. ఓకే, ఒకసారి అర్థం కాకపోతే 2-3 సార్లు వినండి, ఈజీగా అర్థమైపోతుంది. హ్యావ్ యూ ఫౌండ్, ఇక్కడ యూ సబ్జెక్ట్, హ్యావ్ యూ ఫౌండ్ ద కీస్ దట్ యూ లాస్ట్. ఇక్కడ దట్ని ఉంచాలా, స్కిప్ చేసేయాలా? స్కిప్ చేసేయచ్చు, బికాస్ ఆబ్జెక్ట్ అయినటువంటి కీతో మనం రిలేటివ్ ప్రొనౌన్ని యూజ్ చేస్తాం. అంటే హ్యావ్ యూ ఫౌండ్ ద కీ యూ లాస్ట్ అంటే సరిపోతుంది. ఇక్కడ దాట్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. హ్యావ్ యూ ఫౌండ్ ద కీస్ యూ లాస్ట్ అయితే హ్యావ్ యూ ఫౌండ్ ద కీస్ దట్ యూ లాస్ట్ అన్న పర్వాలేదండి, బట్ యూజువల్గా వీటిని స్కిప్ చేస్తూ ఉంటారు. బికాజ్ యూ లాస్ట్ కీస్, యూ సబ్జెక్టు, కీస్ ఆబ్జెక్టు. ఆబ్జెక్ట్తో దట్ని యూజ్ చేశాం కాబట్టి ఆబ్జెక్ట్ గురించి మనం దట్ని రిలేటివ్ ప్రొనౌన్ని, ఏ కీస్? మీరు పోగొట్టుకున్న కీస్. కీస్తో ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ మనం దానిని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. స్కిప్ చేసిన రిలేటివ్ ప్రొనౌన్ని పర్వాలేదు. ద కీస్, ఇదే మరో ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకోండి. ద కీస్ దట్ వర్ లాస్ట్, ద కీస్ దట్ వర్ లాస్ట్ ఎస్టర్డే వర్ మై ఆఫీస్ కీస్. ఇక్కడ మనం ద కీస్ దట్ వర్ లాస్ట్ అని అంటున్నాం, అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ద కీస్ దట్ వర్ లాస్ట్ అంటే ఇక్కడ కీసే సబ్జెక్ట్. ద కీస్ దట్ వర్, ఖచ్చితంగా దట్ని అక్కడ యూజ్ చేయాలి. వేర్ ఈస్ ద ప్యాకెట్ దట్ ఐ సా దిస్ మార్నింగ్? వేర్ ఈస్ ద ప్యాకెట్ దట్ ఐ సా దిస్ మార్నింగ్? ఇక్కడ ఏంటి? ప్యాకెట్ ఆబ్జెక్టా సబ్జెక్టా? మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ప్యాక్. వేర్ ఈస్ ద ప్యాక్ దట్ ఐ సా దిస్ మార్నింగ్? ఇక్కడ ప్యాక్ గురించి మాట్లాడుతున్నాం. ప్యాక్ తర్వాత దట్ని యూజ్ చేయాలా వద్దా? యూజ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? వేర్ ఈస్ ద ప్యాక్ దట్ ఐ సా, ఐ అనే సబ్జెక్ట్ ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇక్కడ వేర్ ఈస్ ద ప్యాక్ ఐ సా దిస్ మార్నింగ్ అంటే సరిపోతుంది. దట్ ఇక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ హియర్ ద ప్యాక్ ఈజ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్తో రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేయకపోయినా మనకి పెద్ద ప్రాబ్లం లేదు, ఐ సబ్జెక్ట్ అవుతుంది. వేర్ యాజ్, అదే ఎగ్జాంపుల్ ఇంకో రకంగా చెప్తాం. వేర్ ఈస్ ద ప్యాక్ దట్ వాజ్ ఆన్ ద టేబుల్? వేర్ ఈస్ ద ప్యాక్ దట్ వాజ్ ఆన్ ద టేబుల్? టేబుల్ మీద ఉండాల్సిన ప్యాక్ ఏది? ఇక్కడ దట్ ఉండాలా వద్దా? రిలేటివ్ ప్రొనౌన్ దట్ ఉండాలా వద్దా? వేర్ ఈస్ ద ప్యాక్ దట్ వాజ్ ఆన్ ద టేబుల్? దట్ ఐ సీ అన్నప్పుడు, ఐ సా అన్నప్పుడు ఐ సబ్జెక్ట్ కాబట్టి అక్కడ మనం దట్ని ఉంచిలా తీసేసినా పర్వాలేదు. వేరేజ్ ఇందులో మాత్రం ఉండాలి. వేర్ ఈస్ ద ప్యాక్ దాట్ వాజ్ ఆన్ ద టేబుల్? ఏ ప్యాక్ గురించి మాట్లాడుతున్నాం? ద ప్యాక్ విచ్ వాజ్ ఆన్ ద టేబుల్. టేబుల్ మీద ఉన్నటువంటి ప్యాక్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ సబ్జెక్ట్ లేదు, ప్యాకే సబ్జెక్ట్. ప్యాక్తో దట్ అక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఉండాలి. వేర్ ఈస్ ద ప్యాక్ దట్ వాజ్ ఆన్ ద టేబుల్? ఓకే, ప్యాక్ ఉండాల్సినటువంటి, టేబుల్ మీద ఉండాల్సిన ప్యాక్ ఉంది. ఇక్కడ ప్యాక్ అనేది మనకి సబ్జెక్ట్ కాబట్టి దట్ ఉండాలి. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఇస్, సబ్జెక్ట్తో వాడేవి, ఆబ్జెక్ట్తో వాడేవి రిలేటివ్ ప్రొనౌన్స్ రెండు రకాలుగాను వాడతాం. యూజువల్గా సబ్జెక్ట్తో రిలేటివ్ ప్రొనౌన్ వాడితే ఉంచుతాం, లేదా ఆబ్జెక్ట్తో రిలేటివ్ ప్రొనౌన్స్ అయితే సాధారణంగా సెంటెన్స్లో వదిలేస్తున్నాం. ఓకే, సో ఫార్ వీ హ్యావ్ సీన్ హూ, దాట్, విచ్ రిలేటివ్ ప్రొనౌన్ గురించి నేర్చుకున్నాం. అండ్ నౌ లెట్ us learn about వాట్. వాట్ అంటే వాట్ అంటే యూజువల్గా మనం ఏమిటైతే, ఏదైతే అనే అర్థంతో యూజ్ చేస్తామో అది వాట్ని యూజ్ చేస్తాం. క్వశ్చన్ వర్డ్ వాట్ కాదు ఇక్కడ. వాట్ అంటే ఏమిటి అని కాకుండా రిలేటివ్ ప్రొనౌన్గా వాట్ని యూజ్ చేసేప్పుడు ఏమిటైతే, దేనినైతే, ఏదైతే అనే అర్థంతో వాట్ని యూజ్ చేస్తాం. అంటే వాట్ అంటే ద థింగ్స్ దట్. వాట్ని యూజువల్గా థింగ్స్తో మాట్లాడతాం, యూజ్ చేస్తాం. వాట్ని రిలేటివ్ ప్రొనౌన్గా యూజ్ చేసేటప్పుడు ఏదైతే, ఏమిటైతే అనే అర్థంతో యూజ్ చేస్తాం. 2 ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకే అర్థమవుతుంది. ఓకే, వాట్ హీ సెడ్ మేడ్ మీ యాంగ్రీ. అతను ఏదైతే చెప్పాడో అది నాకు కోపాన్ని కలిగించింది. వాట్ హీ సెడ్, ఏదైతే అతను చెప్పాడో, వాట్ హీ సెడ్ మేడ్ మీ యాంగ్రీ. ఇక్కడ వాట్ అనేది క్వశ్చన్ వర్డ్ కాదు. వాట్ హీ సెడ్ మేడ్ మీ యాంగ్రీ, ఏదైతే అతను చెప్పాడో అది నాకు కోపాన్ని తెప్పించింది. అండ్ ఐ గేవ్ హర్ వాట్ షీ నీడెడ్. ఐ గేవ్ హర్, నేను ఇచ్చాను. ఏమిటి ఇచ్చాను? వాట్ షీ నీడెడ్, ఆమెకి ఏదైతే కోరుకుందో అది ఇచ్చాను. హెల్ప్ యువర్ సెల్ఫ్,
యూజువల్గా హెల్ప్ యువర్ సెల్ఫ్ అనే వర్డ్ ఎక్కడ వాడతారో తెలుసా? హెల్ప్ యువర్ సెల్ఫ్ అంటే అదే మీరే కాస్త చేసేసుకోండి ఏదైనా పని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్స్లోనూ దాంట్లో మనం సర్వ్ చేస్తున్నాం. ఓకే, సర్వ్ చేయడానికి అక్కడ అంతా బిజీగా ఉన్నారు. యూజువల్గా మనం అక్కడ ఒక పర్సన్ ఎవరైనా ఉంటే మనం యూజువల్గా ఏమంటామంటే మీరే చేసేసుకోండి సార్ అని చెప్పేటప్పుడు హెల్ప్ యువర్ సెల్ఫ్ అని అంటాం అనమాట. హెల్ప్ యువర్ సెల్ఫ్, టేక్ వాట్ యు లైక్. హెల్ప్ యువర్ సెల్ఫ్, మీరే దాన్ని కాస్త సర్వ్ చేసేసుకోండి. టేక్ వాట్ యు లైక్, మీకు ఏం కావాలో అది తీసుకోండి. టేక్ వాట్ యు లైక్, ఏవి కావాలో అది తీసుకోండి. ఏదైతే కావాలో అది తీసుకోండి. ఏమిటైతే కావాలో అది తీసుకోండి. వాట్ ఐ లెర్న్డ్ ఇన్ దిస్ కోర్స్ వాజ్ ప్రెషస్. వాట్ ఐ లెర్న్డ్ ఇన్ దిస్ కోర్స్ వాజ్ ప్రెషస్. ఈ కోర్సులో నేను నేర్చుకున్నది చాలా విలువైనది. వాట్ ఐ లెర్న్డ్, ఏమిటైతే నేర్చుకున్నానో. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. దాట్ ఈస్ ఎనీథింగ్, సంథింగ్, నథింగ్, ఎవ్రీథింగ్, ఆల్ అండ్ ద ఓన్లీ థింగ్, వీటితో దట్నే యూజ్ చేస్తాం తప్ప వాటిని యూజ్ చేయం. చూడండి ఎలా, ఐ విల్ గివ్ యూ ఎనీథింగ్, ఇక్కడ ఎనీథింగ్ వచ్చింది కాబట్టి వాట్ యు నీడ్ అని అనం. ఐ విల్ గివ్ యూ ఎనీథింగ్ దట్ యు నీడ్ అని అంటాం. మ్యూజిక్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ మేక్స్ హర్ హ్యాపీ. మ్యూజిక్ ఈజ్ ద ఓన్లీ థింగ్ వాట్ మేక్స్ హర్ హ్యాపీ అని అనం. ఎందుకంటే ఓన్లీ థింగ్ అని వచ్చింది. ఎనీథింగ్, సంథింగ్, ఎవ్రీథింగ్, ఆల్, ద ఓన్లీ థింగ్, వీటితో యూజువల్గా మనం దట్నే చెప్తాం తప్ప వాట్ని చెప్పాం. అంటే ఐ విల్ గివ్ యూ ఎనీథింగ్ దట్ యు నీడ్, నాట్ వాట్ యు నీడ్. మ్యూజిక్ ఇస్ ద ఓన్లీ థింగ్ వాట్ మేక్స్ హర్ హ్యాపీ. ఆమెకి ఏదైతే ఆమెకు అనే ఉద్దేశంతో చెప్పినా ఇక్కడ వాట్ చెప్పాం, ఎందుకంటే దాని ముందు ఓన్లీ థింగ్ అని ఉంది కాబట్టి. మ్యూజిక్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ మేక్స్ హర్ హ్యాపీ, దట్నే యూజ్ చేస్తాం. దే హ్యావ్ నథింగ్, దే హ్యావ్ నథింగ్ దట్ ఈస్ యూస్ఫుల్. ఎవరింటికో మనం వెళ్ళాం, అక్కడ వాళ్ళ ఇంట్లో ఏది ఉపయోగపడేది ఏదీ లేదు. ఏదైతే ఉపయోగపడుతుందో అదేమీ లేదు. దే హ్యావ్ నథింగ్, వాళ్ళ దగ్గర ఏమీ లేదు. దాట్ ఈజ్ యూస్ఫుల్. ఇక్కడ వాట్ ఈజ్ యూస్ఫుల్, ఏదైతే ఉపయోగపడుతుందో అనే ఉద్దేశంతో నథింగ్ అని అన్నాం కాబట్టి నథింగ్ తర్వాత అక్కడ మనం వాట్ ఈజ్ యూస్ఫుల్ అని అన్నాం, దాట్ ఈజ్ యూస్ఫుల్ అంటాం. అంటే దే హ్యావ్ నథింగ్ దట్ ఈజ్ యూస్ఫుల్. ఓకే, అండ్ ఆల్ దట్ ఐ కుడ్ డూ వాజ్ సిట్టింగ్ అండ్ లిజనింగ్ టు హర్. నేను చేయగలిగిందంతా ఆల్ ఇక్కడ వాడాం కాబట్టి దట్, ఆల్ వాట్ ఐ కుడ్ అని అన్నాం. ఆల్ దట్ ఐ కుడ్ డూ వాజ్ సిట్టింగ్ అండ్ లిజనింగ్ టు హర్. అక్కడ నేను చేయగలిగిందంతా కూర్చోవటం, వినడం మాత్రమే. ఓకే, సో ఇది దీంతోపాటు మనం ఎక్సర్సైజ్ చేద్దాం. ఎక్కడ అంటే ఏ ఎక్సర్సైజ్ అంటే ఒక రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేసేది మనం సబ్జెక్ట్తో యూజ్ చేస్తున్నామా, ఆబ్జెక్ట్తో యూజ్ చేస్తున్నామా అనేటటువంటి ఎక్సర్సైజ్ని అండ్ వాట్తో ఎక్సర్సైజెస్ని మనం చెప్తాం. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్తో వాయిస్తో ఆన్సర్స్ పంపించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.